అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 13. వెళ్తున్న వైశ్యుని సైడ్ స్మైల్తో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. ఏమైందే అలా ఏడుస్తున్నావు అని అడుగుతున్నా పట్టించుకోకుండా వాష్రూమ్కి వెళ్ళిపోయింది వైషు. ఏమైంది దీనికి? వాడేమైనా అన్నాడా? వైషు ఏమైందే అని డోర్ కొడుతున్న వైషు డోర్ తీయకుండా గోడకి ఆనుకొని ఏడుస్తూ కూలబడింది. ఏమైందే? వాడేమైనా అన్నాడా? ఎందుకంతలా ఏడుస్తున్నావు? నాకు భయం వేస్తుంది వైషు, డోర్ తీయవే అని భయంగా అంటుంటే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఫేస్ వాష్ చేసుకొని బయటకొచ్చింది. ఆమె పెదవి ఉబ్బి కనిపిస్తుంటే ఏమైంది? ఎందుకంతలా ఏడుస్తున్నావు? పెదవికి ఏమైంది అంటున్న వాళ్ళ మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక దాత్రిని పూజని హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది వైషు. చెప్పరా ఏమైంది అని లాలనగా అడుగుతుంటే ఇక జరిగిందంతా చెప్పింది. ఆమె మాటలు వింటున్న వీళ్ళిద్దరూ కోపంతో ఊగిపోయారు. అంత పని చేశాడా? వాడసలు ఏమనుకుంటున్నాడు? నీకు ఎవరు లేరనుకుంటున్నాడా? ఈ విషయాన్ని అన్నయ్యకి చెప్పి రమ్మందామా? తనకు తెలిసిన ఎస్ఐ ఒకరున్నారు అంటున్న దాత్రి మాటలకి వాడు పోలీసులకి భయపడే రకం కాదే. వాడిని చూస్తే పోలీసులే భయపడతారు. మరిప్పుడు ఏం చేద్దామే? వాడితో కాఫీకి వెళ్తావా? వెళ్ళడానికి మనసొప్పడం లేదే. సర్లే ఏం చేస్తాడో చూద్దాం. వాడు చెప్పినట్లు వింటుంటే అదే అలవాటైపోతుంది. వాడు రమ్మన్నాడు కదా అని నువ్వు వెళితే కాఫీకి రమ్మన్నట్లు రేపు డేట్కి కూడా పిలుస్తాడు. సో ఇది ఇక్కడితో క్లోజ్ అవ్వాలి అంటే నువ్వు రాను అని గట్టిగా నిలబడాలి. అప్పుడైతే వాడు నిన్ను కదిలించడు. నువ్వు అలా అనుకుంటున్నావా? నేను రాకపోతే ఎత్తుకెళ్లే టైప్ కానీ భయపడి ఊరుకునే టైప్ కాదే. వాడు నన్ను వదిలేసి అన్నదానికే అందరి ముందు నాకు ముద్దు పెట్టాడు. ఇప్పుడు వాడు చెప్పినా కానీ నేను వెళ్ళకపోతే బీభత్సం సృష్టిస్తాడు అని భయం వేస్తుంది. ఇలా భయపడుతుంటేనే భయపెట్టిస్తాడు. సైలెంట్గా కూర్చో, నాకు హెడేక్గా ఉంది, నేను రాను అని చెప్పేసి. వైషు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో చెప్పనా అని చెవిలో ఏదో చెబుతుంది దాత్రి. ఏమోనే, ఇవన్నీ వాడి దగ్గర వర్కౌట్ అవ్వవు అనిపిస్తోంది. ఎలాగైనా తీసుకెళ్తాడు. మనం ప్రయత్నమైతే చేయాలి కదా. చూస్తూ ఊరుకుంటామా చెప్పు అనగానే సరే. వాడు డ్రెస్సెస్ కవర్ ఏదో పెట్టాడంట. అవును, ఇదిగో చూడు ఎలా ఉన్నాయో అంటూ వైషు చేతిలో పెట్టగానే ఓపెన్ చేసి చూసింది. సర్లే, మొన్న ఉన్నంత అధ్వానంగా అయితే లేవు, కాస్త బెటర్గానే ఉన్నాయి. వైషు ఎలా ఉండేదానివే ఎలా అయిపోయావే? లంగా ఓణీలు తప్ప కనీస చూడీదార్స్ కూడా వేసుకునేదానివి కాదు. ఇప్పుడు వాడి పుణ్యమా అని మినిస్లోకి మారిపోయావు. బాబోయ్, ఫ్యూచర్లో నిన్ను ఇంకేం చేస్తాడో అని భయంగా ఉందే అంటున్న పూజ మాటలకి ఏడుపు మొహం పెట్టి మనం ఎంత స్ట్రిక్టుగా ఉన్నా ఏం లాభం? వాడి ముందు మన సెల్ఫ్ రెస్పెక్ట్ గంగలో కలిసిపోతుంది. సర్లే ఏం చేస్తాం కానీ ఒకసారి నాన్నగారితో మాట్లాడాలని ఉంది. సరే మాట్లాడు వైషు అని దాత్రికి పవన్ ఇచ్చిన మొబైల్ తీసి వైషు చేతిలో పెడుతుంది. ఇక వెంటనే కాల్ చేసి అన్నయ్య చెప్పరా, ఎలా ఉన్నారు? బాగున్నామన్నయ్య, మీరెలా ఉన్నారు? మేము బాగున్నాం. నాన్నగారు ఎలా ఉన్నారన్నయ్య? నువ్వు వెళ్ళినప్పటి నుండి కాస్త దిగులుగానే ఉన్నారా? ఒకసారి నాన్నగారితో మాట్లాడతానన్నయ్య, ఫోన్ ఇవ్వు. సరే అంటూ మొబైల్ తీసుకెళ్ళి వైషు ఫాదర్కి ఇస్తాడు. అమ్మ వైషు, నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు అనగానే రిషి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెప్పమ్మా ఎలా ఉన్నావు? కళ్ళు తుడుచుకొని బాగున్నాను నాన్న అనింది. నిజంగా బాగున్నావా తల్లి? అవును నాన్న, నేను లేకుండా ఎలా ఉంటున్నావని బెంగగా ఉంది తల్లి. నువ్వు లేకుండా నాకు చాలా కష్టంగా ఉంది నాన్న. బాధపడకు తల్లి, ఒక 2 సంవత్సరాలు చదువు పూర్తయితే ఇక్కడికి వస్తావుగా. ఓకే నాన్న, మీరు జాగ్రత్త. అమ్మ ఎలా ఉంది నాన్న? బాగుంది వైషు, ఇప్పుడే కూరగాయలు తీసుకొస్తా అని మార్కెట్కి వెళ్ళింది. ఓకే నాన్న, అమ్మని అడిగినట్లు చెప్పండి. సరే తల్లి, ఉంటాను. సరే నాన్నగారు అని దాత్రికి మొబైల్ ఇస్తుంది. దాత్రి పవన్తో మాట్లాడుకుంటూ బయటకెళ్ళింది. ఇక వాళ్ళ నాన్నతో మాట్లాడిన తర్వాత మనసంతా దిగులు కమ్మేసింది వైషుకి. బాధపడకి, ఇప్పుడు కాకపోయినా పెళ్ళైన తర్వాత అయినా వాళ్ళని వదిలి ఉండాల్సిందేగా అని సర్ది చెప్పింది. అంతలో దాత్రి కంగారుగా లోపలికి వచ్చి వైషు వాడు వచ్చేసాడే, నువ్వు నేను చెప్పిన పని కానీ అంటుంటే దాత్రి చెప్పిన ప్లాన్ అమలు చేస్తుంది వైషు. కాసేపటికి వీళ్ళ రూమ్ డోర్ కొడుతున్న శబ్దం వినిపించగానే
ఉలిక్కిపడ్డారు ముగ్గురు. సైలెంట్గా పడుకో అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది వార్డెన్. దాత్రికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది. నాకు ఫోన్ ఎందుకు ఇచ్చింది అనుకుంటూ చెవి దగ్గర పెట్టుకుంది దాత్రి భయంగా. అటువైపు నుండి ఏం చెప్పారో ఏంటో కానీ పూజకి మొబైల్ ఇచ్చింది దాత్రి. ఏంటి ఎవరు అనుకుంటూ మొబైల్ని చేతిలోకి తీసుకొని హలో అంది. 2 నిమిషాలు అటువైపు నుండి ఏం మాట్లాడారో ఏమో కానీ క్షణం ఆలస్యం చేయకుండా కిందకెళ్ళిపోయారు ఇద్దరు. ఎక్కడికి అని వైషు అడుగుతున్నా మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోయారు. అసలేం జరుగుతుంది? వీళ్ళు కిందకెందుకు వెళ్ళారు? అంతా వాడి ప్లానే అయి ఉంటుంది. వాడేం చేసినా నేను ఇక్కడ నుండి కదలను అంటూ మళ్ళీ యాక్టింగ్ మొదలు పెడుతుంది పాప. ఇక ఎంతసేపటికి దాత్రి పూజ రాకపోవడంతో భయం వేసి కంగారుగా కిందకెళ్తుంది వైషు. అక్కడ కూడా కనిపించకపోవడంతో మేడం ఇక్కడికి దాత్రి పూజ వచ్చారు కదా, ఎక్కడికి వెళ్ళారు? ఏమో అమ్మా, నాకు తెలీదు, నేను చూడలేదు అనింది వార్డెన్. ఇంతకు ముందే కిందకి వచ్చారు కదా, చూడకపోవడం ఏంటి? నిజమే అమ్మా, కానీ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు అంటున్న వార్డెన్ మాటలకి కంగారు పడుతూ ఎక్కడని వెతకాలి అంటూ హాస్టల్ బయటకి వెళ్తుండగా అలా వెళ్ళకూడదమ్మా, మీ రూమ్కి వెళ్ళండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కానీ అంటుండగా అంతలో వార్డెన్ దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసింది వార్డెన్. అమ్మా నీకే ఫోన్ అంటూ వైషు చేతిలో పెట్టింది. హలో, ఏంటి బేబీ, నేను కాఫీకి రమ్మని చెప్పానుగా, నువ్వేంటి తాపీగా పడుకున్నావు? నువ్వు చెబితే నేను రావాలా? నేను రాను. అయితే నీ ఫ్రెండ్స్ నీకు అవసరం లేదా? అవసరం లేకపోతే చెప్పు, వాళ్ళని నీ కంటికి కనిపించకుండా చేస్తాను అంటున్న రిషి మాటలకి వద్దు, వస్తాను, నా ఫ్రెండ్స్ని వదిలేసేయి అని కంగారుగా అంటుంటే అది అలా రా దారికి, నేను చెప్పినట్లు రెడీ అయ్యి కిందకి రా పాప, పిక్ చేసుకుంటాను అనగానే సరే వస్తాను, నా ఫ్రెండ్స్ని వదిలిపెట్టు, నీ రూమ్లో ఉంటారు వెళ్ళు అని చెప్పగానే కళ్ళ నీళ్లతో కాల్ కట్ చేసి అక్కడి నుండి రూమ్కి వెళ్తుంది వైషు. దాత్రి పూజ ఎక్కడికి వెళ్ళారే అని కంగారుగా అడుగుతుంటే ఎక్కడికో వెళ్ళాం కానీ ముందు వాడు చెప్పినట్లు చేయవే. అదేంటి మీరేనా ఇలా మాట్లాడుతుంది? అసలు వాడు మిమ్మల్ని ఏం చేశాడే? మమ్మల్ని ఏం చేస్తాడో? నువ్వు చెప్పినట్లు వినకపోతే నిన్నే ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. ఎందుకిలా నాకే తగులుకున్నాడు? వాడు కాదు, వాడిని గెలికింది నువ్వే అంటున్న వాళ్ళ మాటలకి అవునే, వాడిని టచ్ చేసి తప్పు చేశాను, వాడు అలాంటి వాడు అని తెలీదుగా, సర్లే ఏం చేస్తాం, వాడు చెప్పినట్లు చెయ్యి, లేకపోతే ఇంకేం చేస్తాడో అని భయంగా ఉంది, వాడు అన్నంత పని చేసేలా ఉన్నాడు అని వైషుని తొందర పెట్టగానే ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యి రిషి తెచ్చిన డ్రెస్ వేసుకొని డ్రెస్కు తగ్గట్టు రెడీ అవుతూ ఉంది. ఈ లాంగ్ హెయిర్ ఈ డ్రెస్కి సెట్ అవ్వలేదే ఏంటే? నాకు ఈ డ్రెస్ వేసుకోవడమే ఇష్టం లేదు అంటే నువ్వు హెయిర్ గురించి మాట్లాడుతున్నావు. కానీ వైషు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఈ డ్రెస్లో చాలా పాష్గా ఉన్నావు తెలుసా అంటుంటే షార్ప్గా చూసింది వైషు. నిజం చెబుతున్నానే, చాలా అందంగా ఉన్నావు, మరి ఎక్స్పోజింగ్ చేసినట్లు ఏం లేదే, మొన్న మినీస్ అతనికి నచ్చలేనట్లుంది, అందుకే ఇలా ఫుల్గా కవర్ చేసే డ్రెస్ పంపించాడు. వాడికి నచ్చడం ఏంటే? నా డ్రెస్ నా ఇష్టం. అవునవును, నీ డ్రెస్ నీ ఇష్టం, ఇది నీకు ఇష్టమైన డ్రెస్నా అనింది వెటకారంగా. లేట్ అయితే మళ్ళీ ఇంకేం చేస్తాడో తల్లి, వెళ్ళు ఇక. డ్రెస్కి తగ్గట్టు రెడీ అయ్యి దాత్రి పూజని చూసి వస్తాను అన్నట్లు కళ్ళతో సైగ చేసి బాధగా అక్క నుండి కిందకెళ్ళింది. ఇక వైషు కోసం ఎదురు చూస్తున్న రిషి ఎదురుగా వస్తున్న పాపని చూడగానే కళ్ళు చెదిరిపోయాయి. బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్, మెడలో స్టోన్స్ నెక్లెస్ మరింత అందాన్నిస్తుంటే లైట్గా పెదవులకి అద్దిన లిప్స్టిక్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. నల్లని చేపలాంటి కనులు, విల్లులాంటి ఒత్తైన కనుబొమ్మలు, కాస్త కిందకి వస్తే మెడ కింద కళ్ళకి కనువింది చేస్తున్న ఎత్తైన శిఖరాలు. క్షణం చూపు నిలిపి తల విదిల్చుకొని తల తిప్పించుకున్నాడు. వైషు కార్ డోర్ ఓపెన్ చేసుకొని పక్కన కూర్చుంది. ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇప్పుడా వస్తే అన్నాడు. అతని మాటకి కళ్ళ నీళ్లతో చూస్తూ అసలేమనుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు నా మీద పెత్తనం చెలాయిస్తున్నావు అంటున్న ఆమె నడుం పట్టి ఒడిలోకి తెచ్చుకొని ఆమె నీళ్లు చేరిన చేప కళ్ళపై ముద్దు పెట్టి డోంట్ క్రై బేబీ అన్నాడు. సడన్గా జరిగిన చర్యకి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది. నేను నీ మీద పెత్తనం చెలాయించకపోతే ఇంకెవరి మీద చెలాయిస్తాను చెప్పు అంటున్న అతని ఊపిరి వెచ్చగా తగులుతుంటే క్షణం మైమరుపుగా కళ్ళు మూసి కళ్ళు తెరిచి అతన్ని దూరం తోసి తన సీట్లో కూర్చుంటూ
నువ్వెందుకు నన్ను రూల్ చేయాలి? నీకేం హక్కుంది అంటున్న ఆమె మాటలకి ఐ డోంట్ నో బేబీ, బట్ ఎందుకో నిన్ను చూస్తుంటే నువ్వు వేరు అని అనిపించట్లేదు. యు ఆర్ మైన్ అనిపిస్తోంది అనుకుంటూనే కార్ స్టార్ట్ చేశాడు. ఆ మాటకి అతన్ని వియర్డ్గా చూస్తూ ఉండిపోయింది వైషు. ఆ క్షణం ఆమె కళ్ళు అతనికి అట్రాక్ట్ అయ్యాయి. అతను కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. బ్లాక్ కలర్ డ్రెస్, షర్ట్ 2 బటన్స్ ఓపెన్ అవ్వడం వల్ల అతడి తెల్లటి విశాలమైన ఛాతి భాగం, చురుగ్గా ఉన్న కళ్ళు, షార్ప్ నోస్, ఎంతమందినైనా తన్ని పడేసే అతడి కరేజ్, మొత్తానికి అతడి స్పిరిట్ ఆమె కళ్ళని కట్టిపడేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.